సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
మహారాణి విజయ, మీ ఇరువురి మనోవాంఛ త్వరలోనే నెరవేరుతుంది. స్వామి, వాళ్ళని ఆపండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఆగండి పిల్లలు. మాత, 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 మాకు వైష్ణవదేవి దర్శనం కలిగించండి. మాతేశ్వరి, దర్శనం కలిగించండి. మాత, మేము ధన్యులమయ్యాం మాత, మేము ధన్యులమయ్యాము. మేం ధన్యులమయ్యాం మాతేశ్వరి, మేం ధన్యులమయ్యాం. ఓ రాజా, రాణి విజయ, మీరు సంతాన ప్రాప్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని చేయండి. మీకు సంతానం కావాలనే కోరిక పూర్తవడానికి ఇదే ఆఖరి అవకాశం. దీనితో పాటు మీ కోరిక నెరవేరుతుంది. సర్వమంగళ, ఆదిశక్తి మహాలక్ష్మి, నేను సాధారణ మానవుణ్ణయ్యుంటే నీ పరమభక్తుడైన రత్నాకరుడి అదృష్టానికి నాకు ఈర్ష్య కలిగి ఉండేది. ఎందుకు ప్రభు? దేవి, ప్రపంచంలో అలాంటి భక్తులెవరుంటారు? అతడిలా ఒకేసారి నీ యొక్క నవరూపాలని దర్శించుకునే భాగ్యాన్ని పొందినవారు. రాజైన రత్నాకరుడు, రాణి విజయల ఆత్మలు నీ యొక్క విభిన్న రూపాల దర్శనంతో ధన్యమైనవి. ప్రభు, నేను ఇంకొక అద్భుతమైన సంకేతమును కూడా ఇచ్చినాను. అదేమిటి దేవి? దుర్గాదేవిగా దర్శనమిచ్చి మరొక విషయాన్ని కూడా తెలియచేశాను. ఎప్పుడైనా రత్నాకరుని రాజ్యములో అత్యాచారములు, అనాచారములు, అధర్మములు మొదలైనవి జరిగితే అప్పుడు నేను దుర్గాదేవి ఉగ్రరూపంను ధరించి అత్యాచారులను, అనాచారులను, అధర్ములను నా శక్తితో అణిచివేస్తాను అని. మహారాజా, తమరెందుకు నవ్వుతున్నారు? ఇది నవ్వేటువంటి విషయమే మహామంత్రి, నవ్వేటువంటి విషయమే. నేను రత్నాకరుడి మూర్ఖత్వానికి నవ్వుతున్నాను. ఆ మహాయజ్ఞాన్ని చేస్తే సంతానం కలుగుతుందని ఆ మూర్ఖుడు అనుకుంటున్నాడు. అయినా నేటి వరకు మహాయజ్ఞం చేస్తే సంతానం ఎవరికైనా కలిగిందా? అది నీ దౌర్భాగ్యం దుర్జయ. నువ్వు యజ్ఞం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేవు. నీలాంటి పాపాత్ముడికేం తెలుస్తుంది? యజ్ఞం ఒక సత్కర్మ. యజ్ఞమే ఆశీర్వాదం దుర్జయ. అది ఎప్పటికీ నిష్ఫలం కాదు. యజ్ఞం భాగ్య విధాత చేతులతో ప్రాణుల నుదుటిపై రాసిన చెరపలేని రేఖలు కూడా చెరిపేస్తుంది. నేనా భాగ్య విధాతను ఎన్నటికీ ఒప్పుకోజాలను. యజ్ఞం దౌర్భాగ్యాన్ని సౌభాగ్య రూపంలోకి మారుస్తుంది దుర్జయ. యజ్ఞం సంతానం లేని వారికి సంతానాన్నిస్తుంది. అది జరగకూడదు. అంటే అర్థం అసురరాజా, యజ్ఞం ద్వారా రత్నాకరుడికి సంతానం ప్రాప్తిస్తే అప్పుడు అనర్థం కలుగుతుంది అసురేశ్వర. లేదు మహామంత్రి, అది ఎప్పటికీ జరగకూడదు. మనం ఆ యజ్ఞాన్ని నిరోధించాల్సిందే, అవశ్యం నిరోధించాల్సిందే. నీవు ముమ్మాటికి సత్యాన్నే చెప్పావు మహామంత్రి, ముమ్మాటికి సత్యాన్నే చెప్పావు. నేను రత్నాకరుడి మహాయజ్ఞాన్ని సఫలం కానివ్వను. నేనతడి యజ్ఞాన్ని ధ్వంసం గావిస్తాను. వాని సంకల్పాన్ని వికల్పం చేస్తాను. యజ్ఞమే లేనప్పుడు సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? వాడి కోరిక ఫలించదు. దుర్జయ, దుర్జయ, ఒక్క మాట జాగ్రత్తగా విను. ఈ సృష్టి సంచాలనని
ఆదిశక్తి మహామాయ మహాలక్ష్మి చేస్తుంది. ఈ సృష్టిలో ఏం జరిగినా కూడా మాత ఇచ్ఛానుసారమే జరుగుతుంది. మహాలక్ష్మి మాత తలుచుకుంటే రత్నాకరుడు చేయబోయే ఈ మహాయజ్ఞం అవశ్యం సఫలమవుతుంది. దుర్జయ, అవశ్యం సఫలమవుతుంది. నిర్భయ ప్రాణి, నాడు నేను నీ శిరస్సును ఖండించడానికి ముందే నీ విషపూరితమైన నాలుకను ఖండించి ఉంటే బాగుండేది. తెగిపోయినప్పటికీ ఈ నాలుక సత్యం చెప్పడానికి ఎన్నడూ భయపడదు. నిర్భయ ప్రాణి, దుర్జయ, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆ యాగాగ్ని నీ పాలిట చితాగ్ని కాకుండా చూసుకో. నిర్భయ ప్రాణి. రాక్షసరాజు దుర్జయుడు యజ్ఞం జరుగుతుండగా మౌనంగా ఉండడేమోనని నాకు అనుమానంగా ఉంది. మహారాజా, దుర్జయుడు ఇప్పటి వరకు నిస్సహాయులైన ప్రజలపై అత్యాచారాలు చేస్తూ వచ్చాడు. వాడికంత ధైర్యం లేదు. పూర్తిగా ఏర్పాటు చేసిన భద్రతను దాటుకొని యజ్ఞం వైపు చూడ్డానికి కూడా ధైర్యం చేయలేడు. ఏం సేనాపతి? మహామంత్రి సత్యమే చెప్పినాడు మహారాజా. మేము కేవలం యజ్ఞవాటికకు మాత్రమే రక్షణ కల్పించలేదు, మన నగరంలోని మూల మూలల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. కానీ నాకు సందేహంగా ఉంది. ఈ యజ్ఞంలో తమరు పాల్గొని రాజవ్యవహారాల్లో పాల్గొనకపోవటాన్ని ఆసరాగా తీసుకొని అధర్ముడైన దుర్జయుడు అవశ్యం ప్రయత్నిస్తాడు. ఈ ముదుసెలు చింత ఒక్కటే. ఆ దుర్జయుని వంటి అధర్ముడు ఈ యజ్ఞాన్ని ఎక్కడ సాగనీయుడోనని. గురుదేవ, దుర్జయుడు ఇప్పటి వరకు నా ప్రజల్ని ఆగడాలకి కేంద్రంగా చేసుకుని నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ అతడి యజ్ఞంలో అవరోధం కలిగించడానికి ప్రయత్నించాడంటే అతడే స్వయంగా అతడి మృత్యువును ఆహ్వానించినట్టే. అటువంటి పరిస్థితుల్లో మహాలక్ష్మీదేవి తన భక్తుడి రక్షణ తనే చేసుకుంటుంది. ఈ యజ్ఞాన్ని నిష్ఫలం చేసే ప్రతి ప్రయత్నాన్ని నిష్ఫలం చేస్తుందని నాకు నమ్మకం ఉంది. ఆ మాత అవశ్యం నిష్ఫలం చేస్తుంది. తథాస్తు. భళాదేవి భళ, నీ భక్త వాత్సల్యానికి ప్రణామం చెయ్యాలననిపిస్తున్నది. అక్కడ భక్తులు ప్రార్థన చేసి చెయ్యగానే నీవు తక్షణమే స్వీకరిస్తున్నావు. భళ, నీవు ధన్యురాలవు దేవి, ధన్యురాలవు. రాజా, మహారాణి, నేటి శుభముహూర్తాన్న మనం మహాయజ్ఞం చెయ్యబోతున్నాం. ఈ మహాయజ్ఞం కోసం తమరు ఆదిమాత మహాలక్ష్మి నుండి ఆశీర్వాదం పొందండి. తమ ఆజ్ఞ గురుదేవా. హే మాతేశ్వరి, నేడు తమ ప్రేరణతోటే ఈ మహాయజ్ఞానికి సంకల్పం చేయబోతున్నాం. అది కేవలం తమ ఆశీర్వాదంతోటే సఫలం కాగలదు. మాతా, మీ ఆశీస్సులు సదా మాకుండాలి. అదే మేం కోరుకునేది. లంబకర్ణ, 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 ప్రత్యక్షంకా, ప్రత్యక్షంకా. ప్రణామం అసురరాజా. చెప్పండి, ఏమిటి మీ ఆజ్ఞ? లంబకర్ణ, నా బద్ధశత్రువైన రత్నాకరుడు మహాయజ్ఞాన్ని చెయ్యబోతున్నాడు. ఆ యజ్ఞాన్ని సఫలం కానివ్వకూడదు. కానివ్వను రాక్షసరాజా, కానివ్వను. నీవు
ఆ యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యాలి లంబకర్ణ, ధ్వంసం చెయ్యాలి. నేనా మహాయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను రాక్షసరాజా. కానీ నీవా మహాయజ్ఞాన్ని ఎలా ధ్వంసం చేస్తావు? రత్నాకరుడు మహాయజ్ఞానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. రాక్షసరాజా, భద్రతా ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టంగా ఉన్నా సరే ఎవరు ఒక విప్రుణ్ణి ఆపలేరుగా. అంటే అంటే నేనొక బ్రాహ్మణుని వేషంలో యజ్ఞ సమారోహంలో పాల్గొంటాను. ఆ తర్వాత యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను. నేను ప్రసన్నున్నయ్యాను, సంతోషించాను. నీవు వీలైనంత త్వరలో వెళ్ళి ఆ మహాయజ్ఞాన్ని ధ్వంసం చేయి. నేను నీకు అనుజ్ఞనిస్తున్నాను. సఫలుడు వైరా, వెళ్ళు. ఇక నాకు అనుజ్ఞనివ్వండి రాక్షసరాజా. నేను త్వరలో యజ్ఞం ధ్వంసం చేశాననే శుభవార్తను తెలియజేయడానికి వస్తాను. యశస్వీ భవ, యశస్వీ భవ లంబకర్ణ, విజయీ భవ. దుర్జయ, నీ అభాగ్య స్నేహితుడు రత్నాకరుడి మహాయజ్ఞంలో తన జీవితాన్ని ఆహుతివ్వడానికి వెళ్తున్నాడు. నిర్భయ ప్రాణి, నీవెందుకు పదే పదే నీ విషపూరిత కోరలతో కాటయ్యాలని ప్రయత్నిస్తావు? సేనాపతి, అంతా సక్రమంగానే ఉందిగా? అంతా బాగానే ఉంది మహామంత్రి. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఛేదించే సాహసం ఆ దుర్జయుడు ఎన్నడూ చెయ్యడు. కానీ ప్రళయాన్ని, పాపాత్ముల్ని ఎన్నడూ విశ్వసించకూడదు. అవును, ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. నీ రక్షణ ఏర్పాట్లన్నీ నేను ముందే ఛేదించాను సేనాపతి. నేను త్వరలోనే ఈ మహాయజ్ఞాన్ని కూడా ధ్వంసం చేస్తాను. చూశావా దేవి, లంబకర్ణుడు బ్రాహ్మణ వేషాన పవిత్ర యజ్ఞవాటికలో ప్రవేశించాడు. కాని ఆ పావన వాటిక స్పర్శకు, పవిత్ర మంత్రోచ్చాటనకు వాని ఆత్మ పరివర్తన చెందలేదు. వాడిలో దుష్టత్వం ఇంకా పోలేదు. అవును ప్రభు,
అలాంటి పవిత్ర వాతావరణములో మహా పాపాత్ముల పాపములు నశించిపోతాయి. మనసు నిర్మలము నిశ్చలముగా మారి ఈశ్వరుడికి దర్పణమవుతుంది. ఆదిశక్తి ఆ పాపిని బ్రాహ్మణ రూపంలో చూడగానే మనసులో ఒక ఆలోచన కలుగుతున్నది. మానవుడు చూడడానికి బ్రాహ్మణుని వలె నిష్ఠాగరిష్ఠునిగా ఎన్ని రూపాలు ధరించినా మనసులో పరివర్తన కలగనంత వరకు ఆ వేషం వల్ల ఏం ప్రయోజనం? ప్రాణులు తలుచుకుంటే అలాంటి మహాయజ్ఞములో తమ పాపశాపములను నశింపచేసుకోగలరు. కాని బ్రాహ్మణుడి వేషంలో ఆ దుష్టుడు మహాయజ్ఞాన్ని సైతం ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ రాక్షస రాజా దుర్జయ, ఇప్పుడు తమ అనుచరుడైన ఈ లంబకర్ణుడు ఇంకొద్దిసేపట్లో ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. చూస్తున్నావా దేవి, లంబకర్ణుడు యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి తగిన అవకాశం కోసం చూస్తున్నాడు. ప్రభు, లంబకర్ణుని ప్రారబ్ధంలో వానికి ఈ అవకాశం యజ్ఞం ధ్వంసం చేయడానికి కాదు, వాని మనోపరివర్తన కోసం ప్రసాదించబడింది. అవును దేవి, యజ్ఞం యొక్క అర్థమే సమర్పణ. ఆ సమర్పణే యజ్ఞం అని కూడా అంటారు. ఎవరు తమను స్వయంగా యజ్ఞానికి సమర్పించుకుంటారో వారు వాస్తవానికి తమను తామే ఈశ్వరునికి సమర్పించుకున్నట్లు. అప్పుడు వారికి తమ అస్తిత్వం ఏమీ మిగలదు. వారు ఉద్ధరించబడతారు. కాని మహానుభావా, ఏ ప్రాణులు తమ అహంకారమును త్యాగం చేయరో వారి మనసులో సమర్పణాభావం ఉద్భవించడం ఎంతమాత్రం జరగదు. దేవి, లంబకనుడు నీవు చెప్పిన దానికి సజీవ ఉదాహరణ. వానికి తన బలం వల్ల, తన మాయాశక్తి వల్ల అహంకారం పెరిగింది. నేను యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను. నేను యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను. దేవి, లంబకనుడు తన అహంకార మాయాశక్తులకు వశుడై యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికొచ్చాడు. కాని నేను వానిచే యజ్ఞాన్ని ధ్వంసం కానీను ప్రభు. నేనే స్వయంగా రత్నాకర రాజు యజ్ఞాన్ని రక్షిస్తాను. సేనాపతి, నేను ముందే అనుకున్నాను రాక్షసరాజైన దుర్జయుడు ఈ మహాయజ్ఞానికి విఘాతం కలిగిస్తాడని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది రత్నాకర మహారాజు గారి ఈ యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తవుతుందని.